నేడు తెలంగాణ కేవలం ఒక కవిని మాత్రమే కోల్పోలేదు, తన ఆత్మ స్వరాన్నే కోల్పోయింది. నవంబర్ 10వ తేదీన మన రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను అందించిన ప్రజాకవి డాక్టర్ అందశ్రీ గారు తన 64వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన కలం కేవలం కవిత్వం రాయలేదు, మన గుర్తింపుకు శాశ్వత ముద్ర వేసింది. నిద్రాణమైన ప్రజలను మేల్కొల్పింది. ఒక ఉద్యమానికి వెన్నుదన్నుగా కోట్ల మంది పాడే పాటగా మలిచింది. జూలై 18, 1961 సిద్దిపేట జిల్లాలో రేబర్తి అనే చిన్న గ్రామంలో అంత ఎల్లయ్యగా జన్మించిన ఆయన జీవితం అంత సులభమైంది కాదు. ఆయన ఎప్పుడూ తరగతి గదిలో కూర్చోలేదు, విద్యను నేర్చుకోలేదు. చిన్నతనమంతా గొర్రెలు పశువులు కాయడంలోనే గడిచింది. ఆ తర్వాత సిమెంట్ కలుపుతూ నిర్మాణ కూలీగా పనిచేశాడు. చేతుల్లో పని ఉన్నా ఆయన హృదయం నిరంతర కావ్యం రసిస్తూనే ఉంది. విద్య కేవలం పుస్తకాల్లో మాత్రమే దొరకదు అన్నదానికి ఆయన నిలువెత్తు పత్రిక. అలాంటి ఆయన మన కాలపు అత్యంత విద్యావంతులైన స్వరాల్లో ఒకరయ్యారు. ఆయన జీవితాన్ని చదివాడు, బాధలను చదివాడు, మన గుర్తింపు కోసం తహతహలాడే తెలంగాణ ప్రజల నిశ్శబ్ద కన్నీటిని చదివాడు. నిడారంబర పొలాల నుండి నిర్మాణమైన ప్రదేశాల నుండి ఎత్తైన శక్తివంతమైన స్వరంగా మారాడు. కాకతీయ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి తమను తాము గౌరవించుకుంది. నిజమైన జ్ఞానం సర్టిఫికెట్ల నుండి కాదు, సత్యం చెప్పే ధైర్యం నుండి వస్తుందని ఆయన జీవితం మనకు తెలుపుతుంది. ఆయన ప్రయాణమే తెలంగాణ ప్రయాణం. అణచబడ్డ జాతికి అండగా ఉద్యమ గీతంగా మొదలైన ఆ పాట నేడు రాష్ట్ర గీతంగా రూపాంతరం చెందింది. మా అందరి ప్రజాకవి, ఇప్పుడు మీరు శాశ్వతంగా విశ్రాంతి తీసుకోండి. మీ భవిష్యవాణి నిజమైంది, మీ పాట మా ఆత్మ అయింది. అందశ్రీ గారు, మీ పాదాలకు మీ ఆత్మకు వేల దండాలు. జయ జయ హే తెలంగాణ జననీ నీకేతనం.